ఈ సినిమాల్లో కానీ చిరంజీవి గారి సినిమాల్లో కానీ కొంచెం క్యాల్కటా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అండ్ కొన్నిసార్లు క్యాల్కటా చూడడానికి కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి ఈ సినిమాలో, బికాజ్ ఐఎమ్ అ బెంగాలీ అందుకనే. సో మా దాంట్లో అది రెడ్ అలా వేసుకుంటే దాన్ని గమ్చా అంటారు. గమ్చా అంటారు. గమ్చా తర్వాత అంటే బేసిక్ కాశీరావులో అంటే నాకు ఎక్కడ విజువల్ మాకు ఎక్కడంటే మేము ఒకసారి సమ్మర్ హాలిడేస్కి మేము మా ఇంటికి ఎవరిని ఎక్కువ మంది కజిన్స్ వీళ్ళందరూ వచ్చినప్పుడు మా టవల్ సరిపోయాయి. టవల్ సరిపోతే బాగా చీప్ టవల్స్ అని చెప్పేసి అవి పెట్టుకునేవాళ్ళు. సో నాకు ఎందుకు అది మెడలో వేసుకుని నాకు అలవాటు ఉండే చిన్నప్పుడు. అంటే అంటే అప్పుడు నాకు ఏదో షాల్ కప్పుకోవాలి, ఏదో అమితాబ్ బచ్చన్ చూసి ఏదో అప్పుడు పాత సినిమాలు ఇట్లా మన కూలీలో వేసుకుంటాడు మేబీ అది అనుకుంటా. అసలు నాకు దొరికింది అప్పుడు మాకు టవల్స్ ఉంటాయి కదా కొంచెం పలుచుకుండే, నాకు దాన్ని ఏమంటారు అనేది స్కార్ఫ్ లాంటి. సో నాకు అది వేసుకుని ఉండేవాడిని. సో నాకు ఎందుకు వేసుకుంటే నాకు ఏది వెల్తీగా ఉంది, ఇంకేది సరిపోవట్లేదు, దీనికి ఏది కావాలని చెప్పి నాకు ఆ బట్ట వేసుకుంటే బాగా అనిపించింది. అలాగే బెల్ట్ కూడా ఒక బెల్ట్ పెట్టుకున్నా ఇంకా సరిపోవట్లేదు, ఇంకేది పక్కన పాత బెల్ట్లు ఉన్నాయి, ఇంకో బెల్ట్ తీసుకు అవి కూడా నాకు కొమరంపుల్ డ్రెస్సులు యాక్చువల్గా ఆ పర్సనల్ గబ్బర్ సింగ్ స్టిల్ తీయించుకున్నాయి. ఐ థింక్ బోత్ ద ఫిల్మ్స్ కేమ్ అవుట్ ఆఫ్ నెసెసిటీ. సో దట్స్ ది స్టోరీ ఆఫ్ గబ్బర్ సింగ్ అనమాట. ఇప్పుడే తెలిసింది మాకు. మీరు యాజ్ అ రైటర్గా, యాజ్ అన్ యాక్టర్గా ఈ సినిమాలో స్టోరీ ఇచ్చారు, స్క్రీన్ ప్లే చేశారు. దెన్ వన్ క్వశ్చన్ ఇస్ వై నాట్ డైరెక్షన్? డైరెక్షన్ ఈజ్ నాకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. నాకు అంత టైం అంటే ఇన్ని యాక్ట్ చేయాలి, ఇవన్నీ చూసుకోవాలి అంటే నేనేంటంటే చేయడానికి పెద్ద ఏముంది, యాక్చువల్ చేసేయచ్చు, కాకపోతే నా అంత టైం సరిపోదు. దానికి ప్రత్యేకించి ఒక దర్శకుడు ఉంటే చాలా బాగుంటుంది అనిపించింది. దానికి అంతకుముందు సంపత్ నంది గారితో వీళ్ళందరితో ఉన్నప్పుడు ఒక సినిమా లేట్ అయిపోతుంది, పాలిటిక్స్కి వెళ్ళడం వల్ల అటు ఇటు లేట్ అయిపోవడం వల్ల సంపత్ నంది గారికి మనం హోల్డ్ చేయడం మంచిది కాదని చెప్పి ఆయన్ని వేరే సినిమాకి వెళ్ళిపోతే పంపించేసి నేను బాబీ గారు దర్శకుడిగా రావడం జరిగింది. సో బాబీ గారిని ఎందుకు సెలెక్ట్ చేయడం జరిగింది? బికాస్ హీఈస్ 1 ఫిల్మ్ ఓల్డ్ అండ్ ఇండస్ట్రీలో ఏంటంటే 1 ఫిల్మ్ ఓల్డ్ 2 ఫిల్మ్ ఓల్డ్ కాదు, యు ఆర్ వర్కింగ్ విత్ అ స్టార్, అంటే మీరు కూడా సెలెక్ట్ చేయాలి, ఆయనకి అంత ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో వై బాబీ గారు? అంటే నేను ఇప్పుడే నాకు ఇబ్బంది ఏం లేదు. అంటే నేనేం నమ్ముతానంటే వాళ్ళు బేసిక్ ఒకళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారా, వాళ్ళ క్రాఫ్ట్ వాళ్ళకి తెలుసు. అంటే నేను మొదట్లో వచ్చినప్పటి నుంచి నాతో ఎవరు పెద్ద డైరెక్టర్స్ ఎవరు చేసేవాళ్ళు కాదు బిగినింగ్లో. నేను వచ్చిన కొత్తలో ఇప్పుడు కాదు, నేను వచ్చిన కొత్తలో ఎవరు నాతో సినిమాలే చేయడానికి సిద్ధపడేవాళ్ళు కాదు. నేను అందరు ఒకళ్ళు వీడు ఏం చేస్తారని చెప్పి అందరు చూస్తూ వాళ్ళు. ఎందుకంటారు సార్ అప్పట్లో? ఏంటి రీజన్? ఖచ్చితంగా ఇప్పుడు నాకున్న లిమిటెడ్ టాలెంట్ ఎవరు వస్తారు చెప్పండి. దట్ ఈస్ వెరీ మోడెస్ట్ ఆఫ్ యు. అలాగే ప్రతి అంటే ఇప్పుడు మన బ్యాడ్ సైడ్ చూపిస్తే నాకు ఎప్పుడు లిమిటేషన్స్ ఉంటాయి. అలా కాకుండా నేను ఎప్పుడు నా బలహీనత అంటే నాకు లేనితనాన్ని చూపిస్తే అది లేకుండానే ఉంటుంది. అలాగే బలంగా నాలో ఏదో ప్రతి మనిషిలో ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు అంతాక్షరిలో చాలామంది ఫెంటాస్టిక్ టాలెంట్స్ ఉంటాయి ఆ టీంలో. ఇప్పుడు వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళ బలాలు ఏంటో తీస్తాను, కానీ అసలు వాళ్ళు చేయలేదని చూపిస్తే వాళ్ళు అసలు చేతగానంలో ఉంటారు. అలా కాకుండా వాళ్ళకి తెలిసిన క్వాలిటీని మనం కరెక్ట్గా ఒక సరైన విధానంలో పెడితే ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ లాగే అనిపిస్తారు. అలాగే నాకు కూడా నేను వచ్చిన కొత్తలో నాకు తెలియదు ఏదో చేయమని చెప్పేవాళ్ళు. అందుకని నాకు పెద్ద డైరెక్టర్స్ ఎవరు నా దగ్గరికి పెద్ద వచ్చేవాళ్ళకి. అందుకని నేను సినిమాలు ఎత్తుక్కునేవాడిని. బయటికి వెళ్ళలేను, సినిమాలు చేయాలి, ఏం చేయాలో తెలియదు. ఒక స్థాయికి సుస్వాగతంకి వచ్చాక నా వల్ల కాదు, పారిపోతాం సినిమాల నుంచి, మన వల్ల కాదని చెప్పి నాకేదో రోడ్డు మీద డ్యాన్సులు చేయటాలు ఏమంటుందని వైజాగ్ లేదు రోడ్డు మీద డ్యాన్స్ చేయమని చెప్పారు. ఏ స్వప్నలో నాకు పారిపోవాలనిపించింది, నా వల్ల కాదు. అంటే బేసికలీ డాన్స్ వల్లనా లేకపోతే మిమ్మల్ని ఇంకేమైనా అడిగారా? నాకేం కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది. అంటే రోడ్డు మీదకి వెళ్ళి చేయాలంటే ఏదో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే బేసిక్ కంఫర్ట్ ఉంటుంది చేయడానికి. మేబీ అంటే ఇవన్నీ నాకేం సూచన ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్టర్ని కాదు నాకు అర్థమవుతుంది. సో అలాంటప్పుడు నాకు ఎందుకు సినిమాలు అని చెప్పేసి నేను వెళ్ళిపోవాలనుకున్నప్పుడు తొలి ప్రేమ సినిమాని ఎవరో ఒకరు వస్తారంటాడు, నేను సినిమా నుంచి వెళ్ళిపోదాను ఎవరో ఒకటి చేస్తానని చెప్పి సరే విసుగుతో రమ్మని చెప్పాను. కథ వినగానే నాకేదో ఒక మామూలుగా నాలాగా ఒకటి కథ అనిపించింది. సో ఇమీడియట్గా నాకు అది పెద్ద పెర్ఫామ్ చేయాల్సిన అనిపించలేదు, నేను నాలాగా ఉంటే సరిపోద్దని అనిపించింది. సో ఆ సుఖం ఎత్తుక్కున్నాను నేను. అంటే ఇది కారణం ఆ సుఖం ఎత్తుక్కున్నాను. అంటే నేను నా బలం వల్ల ఏంటి, నా బలాలు ఏంటి, ఆ తొలి ప్రేమలో నుంచి నా బలం ఏంటి, ఓకే అక్కడి నుంచి అలా కొద్దిగా నాకు తెలిసినవి చేసుకుంటా. కొత్త పెద్ద డైరెక్టర్స్ చేయలేరు, అది వాళ్ళు చెప్పింది నేను చేయాలి. అలా కాకుండా కొత్త డైరెక్టర్స్ అయితే అంటే మేము కూర్చొని మాట్లాడి నాకు ధైర్యం ఉంటుంది, వాళ్ళకి ధైర్యంగా చెప్పండి, ఇద్దరం తపన పడుతుంటాం ఒక స్థాయికి ఎదగడానికి. సో అలాగా అందరూ కొత్త డైరెక్టర్స్ చేయడం అలవాటు. మరి ఇంత స్థాయికి వచ్చారు నాకు మోర్ కంఫర్టబుల్ ఏంటంటే నేనంటే బాగా తెలిసి ఆ ఇమేజ్ ఉండి అండ్ ఆఫ్ కోర్స్ బడ్జెట్ కన్స్ట్రెంట్స్ కూడా ఉంటాయి. వీటన్నిటికి మించి నాకు కంపాటబిలిటీ ఉండాలి. అందుకని బాబీ గారు రైట్ అనిపించింది. సో బాబీ గారితో యాజ్ అ డైరెక్టర్గా అంటే ఫస్ట్ కాపీ చూశాక ఆయనలోని డైరెక్టర్ కేపబిలిటీస్, ఆ స్కిల్స్ అని చూసి
డిడ్ యూ రియల్లీ లైక్ ఇట్? నేను ఎలా ఆలోచిస్తాను, నాకు ఫస్ట్ కాపీ దాకా నేను వెయిట్ చేయను. ఫర్ మీ ఇట్ ఈస్ అబౌట్ వెరీ ఫస్ట్ డే. అంటే నేను ఎలా నమ్ముతానంటే, నేను సినిమా ఒకటి కమిటెడ్గా ఒక వ్యక్తిని నమ్మానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొమరంపులి రిలీజ్ అయింది, అది ఆడలేదు. మేబీ ఒక లిమిటెడ్ బిజినెస్ చేసింది అది అనుకున్నప్పుడు ఆ రోజు అందరూ డైరెక్టర్ వీళ్ళందరూ డిసప్పాయింట్ అవుతున్నప్పుడు నేనేంటంటే నా డైరెక్షన్ కించపరచను. ఇప్పుడు ఫెయిల్ అయిపోతే ఒకలాగా, సక్సెస్ అయిపోతే ఒకలాగా ఉంటుంది. నేను ఇన్ఫాక్ట్ సూర్యకి గిఫ్ట్స్ కూడా ఇచ్చాను, తేజ సూర్యకి. ఎందుకంటే క్రియేటివ్ ప్రాసెస్లో ఏదైనా జరగచ్చు. అంతేగాని నాకు కూర్చోబెట్టి ఫస్ట్ కాపీ నుంచి జడ్జ్ చేయడం అలా ఉండదు. నేను ఒకరిని నమ్మాను కదా, వాళ్ళతో ప్రయాణిస్తాను, నన్ను సంపూర్తిగా నమ్ముతాను. అలా బాబీ గారిని వెరీ ఫస్ట్ మీటింగ్ అప్పుడు చూడగానే చాలా అబ్సల్యూట్ క్లారిటీతో ఉన్నాడు. ఏదైనా మాట్లాడుతుంటే చాలా నాతో ఎలాంటి సినిమా చేయాలి అది కానీ ముందు తనకి కొంత నేను చేసిన నోట్స్ అన్ని ఇచ్చాను. ఫస్ట్ స్క్రీన్ ప్లే నేను చేయాలి, ఒక బేసిక్ అవుట్లైన్ ఇవన్నీ చేసి తనకి ఇచ్చాను. అక్కడి నుంచి ఇంకా అనుకున్న విధానంగా వెళ్ళట్లేదు. అందుకని దెన్ ఫైనల్ ఐ హ్యావ్ టు డూ ద స్క్రీన్ ప్లే, ఎందుకంటే నాకు ఒక పర్టికులర్ విజువల్ మైండ్లో ఉంది. సో కమింగ్ టు యువర్ అసోసియేషన్ విత్ ద ప్రొడ్యూసర్ శరత్ మరార్ గారు, మేము చాలా చదివాము, విన్నాము దట్ హీఈస్ వన్ ఆఫ్ యువర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అని. సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్, అంటే మీరు చెప్పారు ఇందాక ఒక కంపాటిబిలిటీ ఉండాలి మీరు వర్క్ చేసేటప్పుడు. అంటే శరత్ నాకు ఆల్మోస్ట్ ఫ్రమ్ జానీ ముందు నుంచి తెలుసు నాకు. మా ఇద్దరు అతను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జానీకి. మా ఇద్దరి స్నేహం వెరీ వెరీ జస్ట్ ఓవర్ నైట్, అంటే ఒక రోజులో మా ఇద్దరికి మాకు బాండింగ్ చాలా బాగా జరిగింది. మేము చాలా రోజు సినిమా చేయని మధ్యలో ఆయన ఒక వేరే టీవీ ఛానల్కి సీఈఓగా అయిపోయి తర్వాత దాని నుంచి బయటకు వచ్చి వేరే ప్రాసెస్ ఎత్తుకున్నాక నాతో పాటు ఉండమని రిక్వెస్ట్ చేశాను. ఓకే, సో అలాగా ఉన్నారు కదా చెప్పి దాన్ని ప్రొడ్యూస్డ్ ఫిల్మ్ టుగెదర్. నాకేంటంటే మనం చేస్తున్నప్పుడు నాకు ఆ కంపాటిబిలిటీ ఉన్న వ్యక్తులతోటి ఒక బెటర్ అవుట్పుట్ ఉంటుందని నమ్మకం. ఒక బెటర్ బాండింగ్ ఉంటుంది. అంటే పనులు కొన్ని సమస్యలు వచ్చినా కానీ సర్దుకొని ముందుకు వెళ్ళగలం. సో ఒక రైటర్గా మీరు సర్దార్ గబ్బర్ సింగ్ కథకి ఎంతవరకు తృప్తి పడ్డారు? నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి బిగినింగ్ వరకు నాకు సింపుల్, ఇట్స్ ఎ కమర్షియల్ ఫార్మాట్. నేను ఏమైతే అనుకున్నానో నేను అదే చేస్తాను. నాకు అసలు అబ్సల్యూట్లీ కన్ఫ్యూజన్ కానీ నాకు అబ్సల్యూట్ క్లారిటీ ఉంది. అంతేగాని నేను కూర్చోబెట్టి ఒక లిటరీ వర్క్ చేశాను అనే భ్రమలో నేను లేను. మొదటి నుంచి కూడా ప్రజలను దోచేసేవాడు, ఒక నిస్సహాయతలో ఉన్న అమ్మాయి, వీళ్ళని రక్షించే పోలీసు, ఇది చాలా మామూలు థిన్ లైన్. నేను ఈచ్ సీన్ని నేనంటే అది చూడడానికి ఎలా ఇష్టపడతారో అంతే దాన్ని ఫోకస్ చేసి దాన్ని ఎంత ఎంటర్టైనింగ్ వీళ్ళు చెప్పాలని ఆలోచించాను తప్ప, అంతేగాని నాకు నేను ఏమైతే అనుకున్నా నేను అదే చేశాను.